ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కార స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల వెనుక కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒక నిమిషం ఆగండి, ఈ వీడియో చివరి వరకు వినండి. ఎందుకంటే ఈ రోజు తులారాశి వారి కోసం వెలువడుతున్న సూచనలు చాలా ప్రత్యేకం. విధాత రాసిన రాత ఎన్నటికీ చిరిగిపోదు. మరి ఈ రోజు నుండి ఒక కొత్త లీలను ప్రారంభిస్తున్నాడు. ఒక గొప్ప వ్యూహం. దానికి సంబంధించిన మొదటి అడుగు ఈ రోజు మీ జీవితంలోకి రాబోతుంది. కానీ బహుశా ఇప్పటి వరకు మీ దృష్టి దానిపైన వెళ్లలేదు. మీ జీవితంలో గత కొంతకాలంగా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో, ఏ విషయాలైతే మీకు అర్థం కావడం లేదో, ఏ కష్టాలైతే మీకు సరైన ఫలితాన్ని ఇవ్వడం లేదో, వాటన్నిటి వెనక ఒక లోతైన రహస్య కారణం ఉంది. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పరమేశ్వరుడి దయతో ఈ రోజు ఆ కారణం యొక్క ముసుగు నెమ్మదిగా తొలగిపోతుంది. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఎవరైతే శని భగవానుడు, హనుమంతుడు, కాళీమాత నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో జై శనిదేవ, జై హనుమాన్, జై కాళీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి స్నేహితులారా, తులారాశి వారు, ఈ సందేశం కేవలం ఒక సాధారణ రాశి ఫలం కాదు. ఇది మీ అదృష్టానికి సంబంధించిన ఒక బంగారు పేజీకి ముడిపడి ఉన్న ఒక గొప్ప సంకేతం. దీని కాలం ఇప్పటి వరకు మీకోసం దాచిపెట్టి ఉంచింది. ఈ రోజు నక్షత్రాల గమనం మరియు గ్రహాల స్థితి మీకోసం ఒక వింత రహస్యాన్ని ఆవిష్కరించబోతుంది. దాన్ని విన్న తర్వాత మీ అంతటా మీరే ఆశ్చర్యపోతారు. అసలు ఇంత పెద్ద మార్పు అకస్మాత్తుగా ఎలా సాధ్యమయ్యింది అని. కానీ మీ జీవిత ప్రస్థానం ఇక్కడి నుండే ప్రారంభం కాబోతుంది. దీని మూలాలు కొంతకాలం క్రితమే ఉన్నాయి. ఎప్పుడైతే మీ జీవితంలో ఒక కీలకమైన నిర్ణయం జరిగిందో దాన్ని మీరు చాలా సాధారణంగా భావించారు. ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తి యొక్క మాటను పట్టించుకోలేదో, ఎప్పుడైతే మీరు మీ మనసులోని అంతరాత్మ స్వరాన్ని అణచివేశారో, మీరు ఒక గొప్ప అవకాశాన్ని సాధారణమైనదిగా అనుకుని వదిలేశారో, సరిగ్గా అదే క్షణంలో అదృష్టం మీకోసం ఒక కొత్త దిశను రాయడం ప్రారంభించింది. మరి ఇప్పుడు ఆ దిశ మీ కళ్ల ముందుకు సాక్షాత్కరించబోతుంది. కానీ స్నేహితులారా, ఎందుకంటే ఈ రోజున మీ చుట్టుపక్కల 2 రకాల శక్తులు పనిచేస్తున్నాయి. మొదటి శక్తి మిమ్మల్ని మీ పాత భయం నుండి పూర్తిగా విముక్తి చేయాలనుకుంటుంది, మరియు రెండవ శక్తి మిమ్మల్ని ఒక అద్భుతమైన అవకాశం వైపు నడిపించాలని చూస్తుంది. అది ప్రస్తుతం మీకు పూర్తిగా కనిపించడం లేదు. ఇదే కారణం చేత ఈ రోజు మీ పనుల్లో ఒక వింతైన అలజడి ఉండవచ్చు. కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండా మీలో ఆశ చిగురిస్తుంది. కొన్నిసార్లు ఏదో గొప్ప మార్పు జరుగుతుంది అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని ఏదో ఒక దిశ వైపు నెడుతున్నట్లు అనిపిస్తుంది. ఒకవేళ ఇలా జరుగుతూ ఉంటే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఇది కేవలం భావన కాదు, ఇది అదృష్టం ఇస్తున్న తొలి సూచన. మరియు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సూచన కేవలం మీ మనసులోనే లేదు, మీ చుట్టుపక్కల కూడా కనిపిస్తుంది. ఎవరో ఒక పాత వ్యక్తి అకస్మాత్తుగా గుర్తుకు రావచ్చు. ఎప్పుడో మర్చిపోయిన ఒక పాత విషయం మళ్లీ మీ ముందుకు రావచ్చు. ఏదో ఒక పేరు మీ కళ్ల ముందు పదే పదే వినిపించవచ్చు లేదా కనిపిస్తుంది. దాన్ని మీరు చాలా కాలంగా మర్చిపోయి ఉన్నారు. ఈ సంఘటనని ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. మరియు ఎప్పుడైతే వీటి వెనక ఉన్న రహస్యం వెల్లడవుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది విధాత ఆడుతున్న ఈ కొత్త లీల నిజానికి ఏ అద్భుతమైన దిశ వైపు సాగుతుందో అని. కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట. ఒకవేళ అదృష్టం ఎప్పుడైనా మీ జీవితాన్ని మార్చేస్తుంది మీరు మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో అవును అదృష్టం మా జీవితాన్ని మార్చేస్తుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు జీవిత చక్రం నమ్మకాన్ని మరియు మార్పుకు మధ్య దాగి ఉన్న వంతెన గురించినది. ఇప్పుడు వినండి ఆ తొలి సూచన. ఇది అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది. లక్ష్మీమాత మరియు కుబేరుడి అనుగ్రహంతో మీ ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన ఒక మూసుకుపోయిన దారి ఈ రోజు తెచ్చుకోబోతుంది. కానీ ఈ దారి మీకు ఊహించినట్లుగా మాత్రం ఉండదు. విజయం మీ ముందుకు నేరుగా వస్తుందని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ ఈసారి విజయం వెనుక తలుపు గుండా ప్రవేశించవచ్చు. మీరు ఏ పని అయితే దాదాపు వదిలేశారో దాని నుండి ఒక కొత్త అవకాశం ఊపిరి పోసుకుంటుంది. ఏ వ్యక్తిపై అయితే మీరు ఆశ వదిలేసుకున్నారో అతని ద్వారానే ఒక శుభవార్త రావచ్చు. మరియు ఏ దారినైతే మీరు వృధా అని అనుకున్నారో అందులోనే దాగి ఉన్న అద్భుత అవకాశం మీకోసం వేచి ఉండవచ్చు. ఇదే విధాత పన్నిన అద్భుత వ్యూహం. ఆయన నేరుగా నడవడు, ఆయన సూచనల రూపంలో నడుస్తాడు. ఆయన అరిచి చెప్పడు, పరిస్థితుల ద్వారా సందేశాన్ని అందిస్తారు. మరి ఈ రోజు తులారాశి వారి కోసం అదే సందేశం సిద్ధమవుతుంది. కానీ ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ అవకాశం కేవలం ఉద్యోగం వరకే పరిమితం కాదు. దీనితో పాటు మీ గౌరవ మర్యాదలు కూడా గొప్ప సంబంధం ఉంది. ఎందుకంటే గత కాలంలో కొందరు వ్యక్తులు తులారాశి వారిని చాలా తక్కువ అంచనా వేశారు. కొందరు వ్యక్తులు మీ సామర్థ్యాన్ని అవమానించారు. కొందరు మీ మౌనాన్ని మీ బలహీనతగా భావించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అద్భుతంగా మారడం మొదలయ్యాయి. నెమ్మదిగా ఎలాంటి ఆర్భాటం లేకుండా, ఎలాంటి శబ్దం లేకుండా అదృష్టం మీ వైపు మొగ్గు చూపడం ప్రారంభించింది. మరి ఈ ప్రక్రియ ఎప్పుడైతే పరిపూర్ణమవుతుందో అప్పుడు అదే వ్యక్తులు మీ గురించి పూర్తిగా భిన్నంగా గౌరవంగా ఆలోచించడం మొదలు పెడతారు. కానీ స్నేహితులారా, ఇప్పటికీ ఒక ముఖ్యమైన పరీక్ష మిగిలి ఉంది. ఎందుకంటే గౌరవం దక్కే ముందు అదృష్టం మిమ్మల్ని ఒక వింత పరిస్థితికి గురి చేయవచ్చు.
చెప్పవచ్చు. ఒక అలాంటి నాటకం అది చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ దాని ఫలితం, దాని నిశ్శబ్ద స్వభావం మాత్రం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. రాబోయే రోజుల్లో మీరు ఒక క్లిష్టమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి రావచ్చు. 2 దారులు కనిపిస్తాయి, 2 ఎంపికలు మీ ముందు ఉంటాయి మరియు ఆ 2 కూడా సరైనవే అనిపిస్తాయి. సరిగ్గా ఇక్కడే మీ పరీక్ష ఉంటుంది. ఎందుకంటే విధాత ఈసారి మీ కోసం కేవలం అవకాశం మాత్రమే వదలలేదు, పరమేశ్వరుడు మీ తెలివితేటలను కూడా పరీక్షకు పెట్టాడు. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయమే రాబోయే ఎన్నో నెలల జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. మరి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ నిర్ణయానికి సంబంధించిన సూచనలు ఈ రోజు నుండి మీ చుట్టుపక్కల కనిపిస్తాయి. కేవలం దాన్ని గుర్తించాల్సిన బాధ్యత మీదే. మీ మనసులో ప్రస్తుతం ఏ ప్రశ్న అయితే పదే పదే మొదలవుతుందో అదే ప్రశ్నలో ఆ సూచన యొక్క తొలి రూపం దాగి ఉంది మరియు ఇక్కడి నుండి ఆ రహస్యం మొదలవుతుంది. దీని అర్థం చేసుకున్న తరువాత బహుశా మీ ఇటీవలి అనుభవాలను మీరు పూర్తిగా ఒక కొత్త కోణంలో చూస్తారు. ఎందుకంటే మీకు ఏదైతే కేవలం తాత్కాలికం అనిపిస్తుందో అది బహుశా తాత్కాలికం కానే కాదు. మీకు ఏదైతే కేవలం అనుకోకుండా జరిగింది అనిపిస్తుందో అది అలా జరిగింది కానే కాదు. ఎందుకంటే తులారాశి వారు అదృష్టం ఎప్పుడైతే తన కొత్త అధ్యాయాన్ని తెలుస్తుందో అది మొదట సూచనలు పంపుతుంది, ఆ తర్వాత పరిస్థితులను మారుస్తుంది మరియు చివరిగా నిజాన్ని ముందుకు తెస్తుంది. ప్రస్తుతం మీరు సరిగ్గా ఆ మధ్య బిందువు వద్ద నిలబడి ఉన్నారు. ఎక్కడైతే సూచనలు ఇప్పటికే వస్తున్నాయో కానీ పూర్తి నిజం ఇంకా తెర వెనకే ఉంది. కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. గత కొంతకాలంలో ఎలాంటి కారణం లేకుండా ఏదైనా ఒక పాత విషయం మీ మనసులో మళ్లీ చోటు సంపాదించుకోవడం జరిగిందా? ఏదైనా ఒక నెరవేరని కళ మళ్లీ మీ కళ్ల ముందు కదలాడుతుందా? ఎప్పుడో మర్చిపోయిన ఒక గమ్యం అకస్మాత్తుగా ముఖ్యమైనది అనిపిస్తుందా? కాలానికి వదిలేసిన ఒక కోరిక మీ లోపల మళ్లీ అలజడి సృష్టిస్తుందా? ఒకవేళ అవును అయితే తప్పకుండా అవును ఇదే జరుగుతుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అయితే దీన్ని సాధారణమైనదిగా భావించకండి, ఎందుకంటే ఈ రోజు గ్రహాల సందేశం చెప్తుంది మీ జీవితంలోకి మళ్లీ తిరిగి వస్తున్నది కేవలం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, అది లక్ష్మీదేవి కృపతో కూడిన ఒక అద్భుతమైన అవకాశం. మరియు ఇదే ఆ పాయింట్ ఎక్కడైతే విధాత యొక్క కొత్త లీల మరింత ఆకర్షణీయంగా మారుతుందో. ఎందుకంటే ఈసారి అదృష్టం మీకు ఏదైనా కొత్తది ఇచ్చే ముందు గతంలో మీరు కోల్పోయిన మీ పాత శక్తిని మీకు తిరిగి ఇవ్వాలనుకుంటుంది. పరిస్థితుల వల్ల బలహీన పడిపోయిన శక్తి, కొన్ని అపజయాల వల్ల మసకబారిపోయినప్పుడు మీ ఆత్మవిశ్వాసం, ఇతరుల ప్రవర్తన వల్ల దెబ్బతిన్న మీ నమ్మకం, ఈ రోజు నుండి అది మళ్లీ మేల్కొనే ప్రక్రియ ప్రారంభమవుతున్నట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడే ఒక ఊహించని మలుపు వస్తుంది. ఎందుకంటే ఆ కోల్పోయిన శక్తిని మీరు తిరిగి పొందడానికి ముందు మీరు చాలా కాలంగా తప్పించుకుంటూ తిరుగుతున్న ఒక నిజాన్ని అంగీకరించవలసి ఉంటుంది. అది ఒక బంధానికి సంబంధించింది కావచ్చు, ఒక నిర్ణయానికి సంబంధించింది కావచ్చు, లేదా మీ జీవితంలో ఇప్పటికీ ప్రభావం కలిగి ఉన్న ఒక వ్యక్తి గురించి కావచ్చు. మీ మనసులో ఎక్కడో ఒక చోట సమాధానం ఇప్పటికే ఉంది, కానీ దాన్ని స్పష్టంగా చూడడానికి మీ అంతటా మీరే అనుమతి ఇచ్చుకోవడం లేదు. మరియు ఇప్పుడు కాలం మిమ్మల్ని సరిగ్గా సమాధానం ముందే నిలబెడుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం మారడం అనేది కేవలం బయట జరిగే సంఘటన వల్ల జరగదు, అది లోపల మార్పుతో ప్రారంభమవుతుంది. మరియు ఈ రోజు మీ లోపల ఒక అదృశ్య మార్పు నడుస్తుంది. బహుశా దాన్ని మీరు మాటల్లో చెప్పలేకపోవచ్చు, కానీ మీ ఆత్మ దాన్ని అనుభూతి చెందుతుంది. ఇదే కారణం చేత ఈ రోజులో కొన్నిసార్లు ఎలాంటి కారణం లేకుండానే ఆశ చిగురిస్తుంది. అకస్మాత్తుగా అనిపిస్తుంది చీకటి ఇంకా ఎక్కువ కాలం ఉండదు అని. కొన్నిసార్లు అనిపిస్తుంది పరమేశ్వరుడు ఒక అదృశ్య హస్తం మిమ్మల్ని కాపాడుతుందని. ఈ భావన వృధా అయ్యిందని కాదు, ఎందుకంటే ఆధ్యాత్మిక స్థాయిలో మీకోసం ఒక ప్రత్యేక సూచన సిద్ధమైపోయింది. ఈ రోజున మీకు పదే పదే ఏదైనా ఒక సంఖ్య కనిపిస్తున్నా, ఒక ప్రత్యేక కళ వస్తున్నా, లేదా మీ జీవితానికి నేరుగా ముడిపడే ఏదైనా మాట వినబడుతుంటే దాన్ని అసలు నిర్లక్ష్యం చేయకండి. అదృష్టం కొన్నిసార్లు మాటల్లో చెప్పదు, సూచనల రూపంలో మాట్లాడుతుంది. మరి తులారాశి వారికి ఇది అద్భుతమైన సూచన కాలం. కానీ ఇప్పుడు ధన విషయానికి వస్తే, ఎందుకంటే ఇక్కడ కూడా కుబేరుడికి ఒక దాగి ఉన్న రహస్యం కనిపిస్తుంది. డబ్బు యొక్క ప్రవాహం నెమ్మదిగా సానుకూలకంగా మారుతుంది, కానీ మీరు ఏ విధంగా అయితే ఆలోచిస్తారో ఆ విధంగా కాదు. ఇది ఒక అవకాశ రూపంలో వస్తుంది, దాన్ని చాలా మంది ప్రజలు గుర్తించలేరు. ఇదే కారణం చేత రాబోయే రోజుల్లో ఏదైనా కొత్త ఆలోచన మీ ముందుకు వచ్చిన, కొత్త సమాచారం తెలిసిన, కొత్త పరిచయాలు ఏర్పడినా దాన్ని వెంటనే తిరస్కరించండి. ఎందుకంటే అదృష్టం కొన్నిసార్లు పెద్ద పెద్ద విజయాలను చిన్న చిన్న అవకాశాల రూపంలో దాచి పంపుతుంది. మరి ఏ వ్యక్తి అయితే వాటిని గుర్తిస్తారో అతడి జీవితంలో ముందుకు దూసుకెళ్తాడు. మరే స్నేహితులారా, మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి ఉన్నాడు, తాను మీ జీవిత మార్పుకు ఒక సాయం కాబోతున్నాడనే విషయం ఆ వ్యక్తికి కూడా తెలియదు. అతడు చెప్పే ఒక మాట, ఇచ్చే ఒక చిన్న సలహా లేదా ఒక చిన్న సమాచారం మీ భవిష్యత్తులో చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ సమయంలో మాట్లాడడం కంటే ఎదుటివారి చెప్పేది శ్రద్ధగా వినడం చాలా ముఖ్యం. ప్రతి మాటకు సమాధానం ఇవ్వడం అవసరం లేదు, కానీ ప్రతి సూచన వినడం మాత్రం చాలా అవసరం. మరియు ఇక్కడ కుటుంబ బంధాల్లో ఒక సరికొత్త సంతోషకరమైన మార్పు రాబోతుంది. కుటుంబంలో చాలా కాలంగా నలుగుతున్న ఒక సమస్యకు పరిష్కారం దొరకడం మొదలవుతుంది. దూరమైన బంధాలు దగ్గరవచ్చు,
అపార్థాలు తొలగిపోవచ్చు లేదా చాలా కాలం క్రితమే జరగాల్సిన ఒక సంభాషణ ఇప్పుడు మొదలవ్వచ్చు. కానీ ఇది అప్పుడే జరుగుతుంది ఎప్పుడైతే మొదటి అడుగు అహంకారం కాకుండా తులారాశి వారి సహజమైన అవగాహన మరియు సమతుల్యతతో వేస్తారు. అదృష్టం మీకు అవకాశం ఇస్తుంది కానీ బంధాలను కాపాడుకునే బాధ్యత మనుషులు స్వయంగా తీసుకోవాలి. ఈసారి మీకు ఆ చక్కని అవకాశం లభిస్తుంది కానీ మీ జీవిత ప్రస్థానం ఇక్కడే మలుపు తిరుగుతుంది. ఎందుకంటే ఒకవైపు కుటుంబంలో అంతా సర్దుకుపోతుంటే మరోవైపు మీ చుట్టూ ఒక చెడు శక్తి కూడా పోచి ఉంది. అది మిమ్మల్ని భ్రమలోకి నెట్టడానికి ప్రయత్నిస్తుంది. మీ వంక చూసి నవ్వే ప్రతి ఒక్కరూ మీ మేలు కోరేవారు కాదు. ప్రతి సలహా సరైనది కాదు. ప్రతి పొగడ్త నిజమైనది కాదు. మరి ఇదే కారణం చేత రాబోయే రోజుల్లో మీరు మీ మనస్సాక్షిని నమ్మాల్సి ఉంటుంది. మీ మనసు ఏ వ్యక్తి గురించి అయినా చిన్న హెచ్చరిక ఇచ్చినా దాన్ని సీరియస్ గా తీసుకోకండి. ఎందుకంటే అదృష్టం మొదట ఒక సూచన ఇస్తుంది, ఆ తర్వాత ఫలితం చూపిస్తుంది. మరి స్నేహితులారా, ఒకవేళ మీరు ఈ వీడియోని ఇక్కడ దాకా చూస్తున్నట్లయితే అవును మా జీవితంలో మార్పు వస్తుంది అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక ప్రేమ జీవిత విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న సూచనలు సామాన్యమైనవి కావు. ఒకవేళ మీరు ఇప్పటికీ ఒక బంధం ఉంటే ఏదో ఒక చెప్పని మాట బయటికి రావచ్చు. చాలా కాలంగా నొక్కిపెట్టిన ఒక భావన మాటల రూపం దాల్చవచ్చు. మరి ఒకవేళ మీరు ఒంటరిగా ఉంటే అదృష్టం ఒకరిని కలపడానికి ప్లాన్ చేస్తుంది. ఆ కలయిక మొదటి చూపులో చాలా సాధారణంగా అనిపించవచ్చు కానీ కాలక్రమేణా దాని ప్రాముఖ్యత పెరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈసారి ఆకర్షణ కంటే ముఖ్యం నిజమైన గుర్తింపు అవుతుంది. ఎందుకంటే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి మిమ్మల్ని మార్చడానికి కాదు, మిమ్మల్ని గౌరవించి అర్థం చేసుకోవడానికి వస్తున్నాడు. మరియు ఇదే అతిపెద్ద తేడా అవుతుంది. మరి జీవిత చక్రం యొక్క పూర్తి రహస్యం ఏమిటంటే ప్రేమ, ధనం, గౌరవం మరియు అవకాశం. వీటన్నిటి వెనుక ఒక అదృష్టకరమైన బంధం దాగి ఉంది. దాని గ్రహాలు పదే పదే చూపించడానికి ప్రయత్నిస్తాయి. మరియు ఆ బంధం దేనికి ముడిపడి ఉంటుందంటే మీ అదృష్టం రాసి ఉన్న ఒక పాత మాటకు, ఒక పూర్తి కాని చక్రాన్ని. అది ఇప్పుడు పూర్తయ్యే సమయం దగ్గర పడింది. మీరు బహుశా ఇప్పుడు దాన్ని గుర్తించలేకపోవచ్చు కానీ పరిస్థితులు నెమ్మదిగా ఆ దిశ వైపు సాగుతున్నాయి. ఆ చక్రం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు మీకు అర్థమవుతుంది గత కొన్ని నెలలుగా మీకు ఎదురైన ప్రతి అడ్డంకి, ప్రతి నిరీక్షణ, ప్రతి అపజయం నిజానికి మిమ్మల్ని సరిగ్గా క్షణానికి చేర్చడానికి అని. కానీ ఆ చక్రం పూర్తయ్యే ముందు ఒక అంతిమ సంకేత రాబోతుంది. అది ఎంత ఊహించని విధంగా ఉంటుందంటే మొదట మీరే దాన్ని నమ్మలేరు. ఎందుకంటే తులారాశి వారు కొన్నిసార్లు అదృష్టం మన ముందు సమాధానాన్ని తెచ్చి పెడుతుంది కానీ మనం దాన్ని ఒక సమస్య అనుకొని పొడబడతాం. ఇదే కారణం చేత రాబోయే సమయంలో మీ జీవితంలో జరిగే సంఘటనను కేవలం దాని పైపైన రూపాన్ని చూడకండి. దాని లోపల దాగి ఉన్న సందేహం ఏమిటో అర్థం చేసుకోండి, ప్రయత్నించండి. ఎందుకంటే ఇది సరిగ్గా ఆ క్షణం కావచ్చు ఎక్కడి నుండి అయితే విధాత ఆడుతున్న కొత్త లీల యొక్క అత్యంత ముఖ్యమైన మలుపు ప్రారంభమవుతుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు వినండి. మీ అదృష్టంలో ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన మార్పు యోగం కనిపిస్తుంది కానీ ఈ మార్పు ఒకేసారి అకస్మాత్తుగా రాదు. ఇది నెమ్మదిగా మీ జీవితంలోకి ఎన్నో పొరలను మారుస్తూ ముందుకు సాగుతుంది. మొదట మీ ఆలోచనలు మారుతాయి, తర్వాత నిర్ణయాలు, తర్వాత మీ బంధాలు, మరి చివరిగా మీ పరిస్థితులు మారుతాయి. చాలా మంది ప్రజలు చివరి ఫలితాన్ని మాత్రమే చూడగలుగుతారు కానీ బుద్ధివంతులైన తులారాశి వారు మొదట్లోనే వచ్చే సూచనలు గుర్తిస్తారు. మరియు ఈ రోజు సందేశం ఆ సూచనలను అర్థం చేసుకోవడానికే ఈ రోజు మీ చుట్టుపక్కల ఒక గొప్ప అవకాశం తిరుగుతుంది. అది ఇంకా మీ చేతికి చిక్కలేదు కానీ మీ వైపు వస్తుంది. అది ఏదైనా పనికి సంబంధించింది కావచ్చు, ఒక కొత్త దారి, ఒక వ్యక్తి గురించింది కావచ్చు, ఎవరి గురించి మీరు ఎప్పుడు తీవ్రంగా ఆలోచించలేదు కానీ లక్ష్మీదేవి కృప, అతని ప్రభావం భవిష్యత్తులో చాలా పెద్దదిగా ఉండబోతుంది. మరి స్నేహితులారా, చాలా సార్లు మనం అనుకుంటాం మన అతిపెద్ద విజయం మన కళ్ళ ముందే కనిపిస్తుందని. కానీ నిజమైన విజయం తరచుగా ఎక్కడో దాగి ఉంటుంది, ఎక్కడైతే మనం చూడడానికి కూడా ప్రయత్నించము. ఇక గౌరవ మర్యాదల విషయానికి వస్తే ఇక్కడ గ్రహాల స్థితి చాలా ఆసక్తికరంగా ఉంది. మిమ్మల్ని చాలా కాలంగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని ఒక కొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు. మీ కష్టం, మీ ఓర్పు, మీ నిశ్శబ్దంగా చేసిన పోరాటం నెమ్మదిగా అందరి కళ్లకు కనిపిస్తాయి. మరియు అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గుర్తింపు మీకు ఎక్కడి నుండి అయితే అసలు ఆశించలేదో అక్కడి నుండి లభిస్తుంది. అదే అదృష్టం యొక్క స్వభావం. ఇది ఆలస్యం చేయవచ్చు కానీ మర్చిపోదు. మరియు దాని సమయం వచ్చినప్పుడు ఇది సంవత్సరాల తరబడి చేసిన ఎదురుచూపు కొన్ని క్షణాల్లో నిజం చేసేస్తుంది. మరియు ఇక్కడ అంత సులభంగా ఏమీ ఉండదు. ఎందుకంటే గౌరవం దక్కడంతో పాటు అసూయ కూడా పడుతుంది. కొందరు మీ మార్పును చూసి సంతోషిస్తారు, మరి కొందరు స్ఫూర్తి పొందుతారు, మరి కొందరు తట్టుకోలేక ఇబ్బంది పడతారు. అందుకే ఈ రోజు మీ ప్రణాళికలు అన్నిటినీ ప్రతి ఒక్కరితో పంచుకోవడం అవసరం లేదు. కొన్ని కలలను అవి నిజం అయ్యేంత వరకు రహస్యంగా ఉంచడమే మంచిది.
ఇక్కడ ఈ పరిస్థితి ప్రభావం ఒక భావోద్వేగం మలుపు తీసుకుంటుంది. ఎందుకంటే మీ జీవితంలో ఒక పాత జ్ఞాపకం ఉంది, అది ఇప్పటికీ మీ నిర్ణయాలు ప్రభావితం చేస్తుంది. తులారాశి వారికి లోపల నుండి మార్చేసిన ఒక అనుభవం అది. మీరు దాన్ని ముగించినట్లు నటిస్తున్నారేమో కానీ పూర్తిగా వదిలేలేదు. గ్రహాలు ఈ రోజు సరిగ్గా అధ్యాయం వైపు చూస్తున్నాయి, దాన్ని మళ్లీ జీవించడానికి కాదు, దాని నుండి పూర్తిగా విముక్తి పొందడానికి. ఎందుకంటే పాత బాధల ప్రభావం ఉన్నంత వరకు కొత్త సంతోషాలు మీ జీవితంలోకి పూర్తిగా ప్రవేశించలేవు. మరి ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడైతే మీ లోపల ఒక కొత్త స్థానాన్ని ఏర్పరచుకోవాలో, కొత్త ఆశ కోసం, కొత్త విజయాల కోసం, కొత్త ప్రారంభం కోసం. మరి స్నేహితులారా, మరి విధాత దారి ద్వారానే మిమ్మల్ని ఆ గమ్య స్థానానికి తీసుకెళ్లాలని అనుకుంటున్నారేమో. దానికోసమే మీరు చాలా కాలంగా వేచి చూస్తున్నారు. కానీ ఇప్పుడు అతిపెద్ద రహస్యం, ఒక అలాంటి రహస్యం, అది ఉద్యోగం, ధనం, ప్రేమ, గౌరవం మరియు అదృష్టం. వీటన్నిటి ఒకే బంధంతో ముడిపెడుతుంది. ఆ రహస్యం ఏమిటంటే మీ జీవితంలో రాబోయే తదుపరి పెద్ద మార్పు బయట నుండి కాదు, మీ లోపల నుండి మొదలవుతుంది. మొదట మీ నమ్మకం, తరువాత మీ శక్తి, తరువాత మీ దిశ, తరువాత పరిస్థితులు వాటికవే మారిపోతాయి. ఇదే కారణం చేత రాబోయే కొన్ని రోజులు అకస్మాత్తుగా మీ లోపల ఒక అసాధారణమైన ఆశ మేల్కొన్న, ఒక పాత భయం తగ్గడం ప్రారంభించిన, ఏదైనా ఒక పెద్ద లక్ష్యం వైపు అడుగులు వేసే ధైర్యం పుట్టినా అర్థం చేసుకోండి, ఆ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైపోయిందని. ఎందుకంటే విధాత కొత్త లీలను మొదలుపెట్టినప్పుడు మొదట మనిషిని మారుస్తారు. ఈసారి ఆ వ్యక్తి మరెవరో కాదు, మీరే. మరి స్నేహితులారా, ఇంత జరిగిన తరువాత కూడా ఒక ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. ఆ ప్రశ్న మీ అదృష్టం యొక్క అత్యంత లోతైన పొరతో ముడిపడి ఉంది. మరి ఆ ప్రశ్న యొక్క సమాధానమే నిర్ణయిస్తుంది రాబోయే అధ్యాయం కేవలం బాగుంటుందా లేక అసాధారణంగా ఉంటుందా అని. ఇప్పుడు ఈ పూర్తి ప్రయాణంలో పదే పదే మీ ముందుకు వచ్చాయి. ఇప్పుడు ఆ రహస్యం యొక్క చివరి తలుపు తెచ్చుకోబోతుంది. దీని సూచనలు మీ పూర్తి ప్రయాణంలో పదే పదే మీ ముందుకు వచ్చాయి. మీరు అవకాశం, గౌరవం, ధనం, ప్రేమ, కుటుంబం మరియు అదృష్ట మార్పుల సూచనల గురించి విన్నారు. కానీ వీటన్నిటి వెనుక ఏ మూల శక్తి అయితే పనిచేస్తుందో అది ఒకటే, మరియు అది పరమేశ్వరుడిపై మీ లోపల మేల్కొంటున్న కొత్త నమ్మకం. ఎందుకంటే విధాత రాసిన రాత ఎన్నటికీ చెరిగిపోదు. కానీ ఇంకొక నిజం కూడా ఉంది. విధాత ఒక కొత్త లీలను మొదలుపెట్టినప్పుడు ఆయన మొదట మనుషులకు వారి నిజమైన శక్తిని చూపిస్తారు. మరి తులారాశి వారి ఇప్పుడు మీకు ఆ పాత శక్తి తిరిగి లభించబోతున్నట్లు తెలుస్తుంది. ఆ శక్తి పరిస్థితుల కింద నలిగిపోతుంది. ఆ ధైర్యం నిరాశ అనే దుమ్ములో దాగిపోతుంది. ఆ మెరుపు కష్టాల వల్ల మసకబారిన మీ తేజస్సు ఈ రోజు అదృష్టం చెప్తుంది సమయం మూసిపోలేదు అని. మీ ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన అధ్యాయం ఇంకా రాయబడవలసి ఉందని. మరియు కొంచెం ప్రశాంతంగా ఆలోచించండి. ఒకవేళ గత సంవత్సరాలలో ఎదురైన ప్రతి సవాలు, ప్రతి పరీక్ష, ప్రతి నిరీక్షణ అపజయం నిజానికి మిమ్మల్ని ఒక పెద్ద విజయానికి అర్హులుగా మార్చడానికి అని తెలిస్తే, ఒకవేళ ఒక పెద్ద ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడాయని తెలిస్తే, ఒకవేళ ఏ వ్యక్తులైతే మీ జీవితం నుండి వెళ్లిపోయారని మీరు నష్టంగా భావించారా అది నిజానికి లక్ష్మీదేవి కృపతో మీ అదృష్టం చేసిన మంచి ప్రక్షాళన అని తెలిస్తే. ఎందుకంటే గ్రహాల సూచనలు ఇప్పుడు దీన్నే చెప్తున్నాయి. మీ జీవితంలో ఏది జరిగినా అది వృధా కాలేదు. ప్రతి సంఘటన వెనుక ఒక ఉద్దేశం ఉంది, ప్రతి అడ్డంకి వెనుక ఒక కారణం ఉంది, ప్రతి ఆలస్యం వెనుక ఒక ప్రణాళిక ఉంటుంది. ఇప్పుడు ఆ విడిపోయిన ముక్కలన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అవ్వడం మొదలయ్యాయి. ఇదే కారణం చేత మీ లోపల పదే పదే ఈ భావన వస్తుంది, ఏది మారుతుందో అని. నిజంగానే ఏదో అద్భుతం జరుగుతుంది. మరి స్నేహితులారా, చాలా కాలంగా జరగవలసిన ఒక సంభాషణ ఇప్పుడు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ వాళ్ళతో బంధాలలో నెమ్మదిదానం వస్తుంది. ఏదైనా పాత దూరం మూసిపోవచ్చు. మరియు ఒకవేళ మీరు చాలా కాలంగా ఎవరి కోసమైతే మంచి భావనను మనసులో ఉంచుకున్నారో దాని ఫలితం కూడా కుబేరుడి అనుగ్రహంతో నెమ్మదిగా లభించడం ప్రారంభమవుతుంది. గుర్తుంచుకోండి, అదృష్టం కేవలం ధనాన్ని మాత్రమే ఇవ్వదు, ఇది ప్రశాంతతను కూడా ఇస్తుంది. మరి ఈ సమయంలో మీ కోసం ప్రశాంతత యొక్క ప్రాముఖ్యత ఏ విజయాల కంటే కూడా తక్కువ కాదు. ఇక ఉద్యోగం మరియు గౌరీ యొక్క చివరి జ్యోతిష అంచనా, రాబోయే నెలలో మీ ముందు ఒక అద్భుతమైన అవకాశం రావచ్చు. అది మీ గుర్తింపును మార్చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. బహుశా ప్రారంభం చిన్నగా ఉన్న జనాలు వెంటనే అర్థం చేసుకోకపోవచ్చు. ఫలితం రావడానికి సమయం పట్టొచ్చు. ఒకవేళ మీరు నిరంతరంగా శ్రమిస్తూ ఉంటే ఇదే అవకాశం భవిష్యత్తులో మీ జీవితంలోని అతిపెద్ద విజయంగా మారుతుంది. అందుకే ఈ రోజు యొక్క అత్యంత ముఖ్యమైన సందేశం, మీపై మీరు అనుమానపడడం ఆపేయండి. ఎందుకంటే మీరు ఏ శక్తులనైతే బయట వెతుకుతున్నారో వాటిలో చాలా శక్తులు పరమేశ్వరుడి దీవెనల రూపంలో ఇప్పటికీ మీ లోపల ఉన్నాయి. మరియు ఏ రహస్యం వల్ల అయితే ఈ పూర్తి సమాచారం మీ ముందుకు వచ్చిందో, తులారాశి వారి విధాత యొక్క కొత్త లీల అప్పుడే ప్రారంభమైపోయింది. మరియు స్నేహితులారా, తులారాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.